సింహాచలం భూముల అక్రమాలపై చర్యలు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. సింహాచలంలో గతంలో ఈవోగా పనిచేసిన రామచంద్ర మోహన్ ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రామచంద్ర మోహన్ సింహాచలం దేవస్థానం రికార్డుల నుంచి పెద్ద ఎత్తున భూములు తప్పించినట్లు అభియోగాలున్నాయి. ప్రభుత్వం దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ 2గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రామచంద్ర మోహన్ గతంలోనూ ఆయనపై అభియోగాలున్నాయి. వీటి విలువ 2,000 కోట్ల రూపాయలు పైమాటే ఉంటుందని అంచనా. మాన్సాస్ ట్రస్ట్ భూముల వ్యవహారంలోనూ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించడంతో దీనిపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ప్రస్తుతం సంచలనంగా మారిన వ్యక్తి సింహాచలం ఆలయం మాజీ ఈవో రామచంద్ర మోహన్. విజయనగరం మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవోగా పనిచేశారు. ఆయన రాజకీయ నాయకులతో కలిసిమెలిసి తిరగడం ఆయనకు అలవాటే. ఆ సమయంలో ఆయన పలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు సాక్షాత్తు ఆ శాఖలో పనిచేస్తున్న అప్పుడు రీజనల్ జాయింట్ కమిషనర్, ప్రస్తుత విజయవాడ కనకదుర్గ దేవస్థానం కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల బ్రహ్మరాంబ నివేదిక అందించారు. రామచంద్ర మోహన్ ను సింహాచలం నుంచి బదిలీ చేసిన తర్వాత అక్కడ ఈవోగా బ్రహ్మరాంబ నియమితులయ్యారు. ఆ సమయంలోనే సంచయిత గజపతిరాజు నియామకం జరిగింది. అక్కడ సంచయిత గజపతిరాజు చేస్తున్న పెత్తనాన్ని బ్రహ్మరాంబ అంగీకరించలేదు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. సంచయిత గజపతిరాజు తన పిఏకు సింహాచలం దేవస్థానంలో ఏసీ కాటేజీని కేటాయించడం, జీతభత్యాలు, వాహనం కేటాయించడాన్ని బ్రహ్మరాంబ తీవ్రంగా తప్పుబట్టారు. అలాగే మాన్సాస్ ట్రస్ట్ కు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లిలో 100 ఎకరాల లంక భూములు ఉన్నాయి. కోటిపల్లి ముక్తేశ్వరం మధ్య ఉన్న ఈ భూములలో పూర్తిగా ఇసుక మేటలు వేసి ఉంది. అయితే అప్పట్లో ప్రభుత్వం మినరల్ కార్పొరేషన్ ద్వారా ప్రైవేట్ భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి ఆ భూముల యజమానులకు క్యూబిక్ మీటర్కు కొంత సొమ్ము నిర్దేశించి చెల్లించాలని నిర్ణయించింది. దీంతో సంచయిత గజపతిరాజు తన తరపున 3 వ్యక్తులకు అధికారాలు అప్పగిస్తూ కోటిపల్లి భూములలో వారితో అగ్రిమెంట్ చేసుకోవాలని తూర్పు గోదావరి జాయింట్ కలెక్టర్ కు లేఖ రాశారు. వాస్తవానికి ఇది చట్టవిరుద్ధం. ట్రస్ట్ చైర్మన్ కు అధికారాలు ఉండవు. కార్యనిర్వహణ అధికారికి ఈ అధికారం ఉంటుంది. కార్యనిర్వహణ అధికారితో అగ్రిమెంట్ చేసుకోవాలి. దానివల్ల ఇసుకకు సంబంధించిన నిధులు, అలాగే ఇసుక తవ్వకాలకు సంబంధించి ఎంత మొత్తం అయితే రావాల్సి ఉంటుందో ఆ మొత్తాన్ని ఆలయం పేరిట జమ చేస్తారు.
గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ పై వచ్చిన ఒత్తిడి మేరకు ఆయన ఇసుక తవ్వకాలకు ఆ ముగ్గురితో ఒప్పందం చేసుకున్నారు. ఇది పెద్ద వివాదం అవడంతో తరువాత విరమించుకున్నారు ఆయన. కానీ అప్పటికే కొన్ని వేల మెట్రిక్ టన్నుల ఇసుక తరలించారు. ఆ సొమ్మును ఎవరికి ఖాతాలు వేశారో ఇప్పటికీ లెక్కలు లేవు. ఈ అవినీతి అక్రమాలు బయటపెట్టిన బ్రహ్మరాంబ ఇక్కడ పని చేయలేనని సెలవు పెట్టి వెళ్లిపోయారు. దాంతో ఆమెను బదిలీ చేసి ఆమె స్థానంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవోగా అనవరం దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావును నియమించారు. ఆయన కూడా ఇక్కడ పని చేయలేక సెలవు పెట్టడానికి ముందుకు వచ్చారు. దీంతో మరో మహిళా అధికారికి నియమించారు. ఇదిలా ఉంటే రామచంద్ర మోహన్ కు తెలుగుదేశం పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసమే అడిషనల్ కమిషనర్ పోస్ట్ ఇచ్చారు. రామచంద్ర మోహన్ ను ప్రభుత్వం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైనప్పుడు ఇప్పుడు ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన నెలల తరబడి అక్కడే మకాం వేశారు. రథం తయారీలో నిధులు గోల్మాల్ జరిగాయన్న ఆరోపణలు ఎదుర్కొన్నారాయన. నెలల తరబడి ఆయన అంతర్వేదిలో మకాం వేసి లక్షలాది రూపాయలు వినియోగించుకున్నప్పటికీ ఈ సంఘటనలో దోషులను పట్టుకోలేదు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ సర్క్యులర్ విడుదల చేసింది. దాని ప్రకారం రామచంద్ర మోహన్ మాన్సాస్ ట్రస్ట్ అలాగే వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవోగా ఉన్నప్పుడు ఆలయ రికార్డులను ట్యాంపరింగ్ చేసి వందల ఎకరాలు రికార్డుల నుంచి తొలగించారని అందులో పేర్కొన్నారు. ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేసి పూర్తి స్థాయి విచారణ చేయించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒక్కసారిగా రామచంద్ర మోహన్ అక్రమాలు బయటకు రావడంతో దేవాదాయ శాఖలో కొందరు అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు 10 మంది ఈవోలు ఆలయ వర్గంగా ఉన్నారు. దీంతో వారికి కూడా వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికార వర్గాల కథనం ప్రకారం 700 ఎకరాల సింహాచలం దేవస్థానం భూములను రికార్డుల నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. వీటి విలువ 2000 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. మొత్తం మీద ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిగిన అక్రమాలను గుర్తించింది. దీంతో ఈ వ్యవహారాల చుట్టూ తిరిగి టీడీపీ నాయకులకు ఉచ్చు బిగిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. భక్తి ఉన్న వారికి దేవుడంటే భయం, కానీ సంపాదన మీద ఆసక్తి ఉన్న వారికి మాత్రం దేవుడంటే ఆదాయం. దేవాదాయ శాఖలో అవినీతి తిమింగలాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో దేవాదాయ శాఖలో పనిచేసిన సోమశేఖర్, శ్రీనివాసరెడ్డి, అలాగే సాగర్ బాబు, రఘునాథ్, ఎంఎన్ రావు, సుబ్బారావు, నాగేశ్వరరావు, సాయి లాంటి అధికారులందరూ భారీ ఎత్తున అవినీతికి పాల్పడి ఏసీబీ వలలో పడ్డారు. ఆర్జేసీ పనిచేసిన చంద్రశేఖర్ ఆజాద్ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు. తర్వాత ప్రభుత్వం మారింది. ఇప్పుడు జగన్ సర్కార్లో మంచి హోదాలో పనిచేస్తున్నారు ఆయన. అలాగే మరో ఉన్నతాధికారి రామచంద్ర మోహన్ మొదటి నుంచి వివాదాస్పద వ్యక్తి. ఆయన ఎప్పుడు తన కింద పనిచేసే వారిని అనుమానంగానే చూస్తున్నది పేరు. తానొక్కడే నీతిపరుడు అంటూ అని భావిస్తారాయన. వాస్తవానికి రామచంద్ర మోహన్ 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గా సికింద్రాబాద్ లో పనిచేశారు. పైరవీలు చేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ కేడర్ లో చేరాలనే ఆరోపణలున్నాయి. అడిషనల్ కమిషనర్ హోదాకు కూడా ఆయన చేరుకున్నారు. అయితే కీలకమైన పోస్టులు అన్ని ఆయనే చేశారు. ఇలా దేవాదాయ శాఖలో అవినీతి జలగలు పట్టుబడుతూనే దేవుడి భూములను, భక్తుల నమ్మకాన్ని కూడా కొల్లగొడుతూ ఉండటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుని ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. దేవాదాయ శాఖ దేవుడు ఎవరికైనా భక్తుడి కష్టం వస్తే దేవుడికి మొక్కుకుని ఆ కష్టం తీరిన తర్వాత వడ్డీతో స్వామివారికి చెల్లిస్తారు. హిందూ ధర్మంలో దేవుడు మూల విరాట్టు, అమ్మవారు లేదా స్వామివారు అంటే అంత విశిష్టం ఉంది.
కానీ దేవాదాయ శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులకు మాత్రం అసలు దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే ఒక నా రాయి కింద భావిస్తారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను పరిశీలిస్తే ఏదైతే దేవాదాయ శాఖలో అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్నాడో రామచంద్ర మోహన్, ఆయన అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయన్ని ప్రభుత్వం నిన్నే ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆయన తెలుగుదేశం హయాంలో సింహాచలం దేవస్థానం అలాగే మానస ట్రస్ట్ ఈవోగా పనిచేస్తున్న కాలంలో సుమారుగా 600 నుంచి 700 ఎకరాలు రికార్డుల నుంచి తప్పించారని చెప్పి ఆయన మీద ప్రధాన అభియోగం ఉంది. వాస్తవానికి ఏదైతే అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్ ఉన్నాడో ఆయన ట్రాక్ రికార్డు చూస్తే ఆయన సికింద్రాబాద్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేయడం జరిగింది. అనంతరం తెనాల్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. తర్వాత హెడ్ ఆఫీస్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. వైజాగ్ డిప్యూటీ డిస్ట్రిక్ట్ కమిషనర్గా పనిచేశారు. అనంతరం జాయింట్ కమిషనర్ హోదాలో కొంతకాలం మానస ట్రస్ట్ అలాగే వరాహలక్ష్మీ స్వామి సింహాచలం దేవస్థానం ఈవిగా పనిచేసిన తర్వాత అదనపు కమిషనర్ ప్రమోషన్. అంటే ఎంత తొందరగా ఆయనకి ప్రమోషన్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిందన్నది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే కృతజ్ఞత భాగంగా ఆయన తెలుగుదేశం ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ అశోక్ గజపతిరాజు గారు ఏదైతే మానస ట్రస్ట్ ఉన్నారో దానికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 200 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. అవన్నీ పూర్తిగా ఇసుకేసిన మెటలు. ప్రస్తుతం ఇసుక బంగారం కంటే చాలా ఖరీదుగా మారింది. ఇలాంటి నేపథ్యంలో సంచయిత గజపతిరాజు నియమించిన ఒక 3 వ్యక్తులకి ఇసుక తవ్వుకునేందుకు పర్మిషన్ ఇచ్చాడు. ఈయన సింహాచలం దేవస్థానం నుంచి ఈయన బదిలీ చేసిన తర్వాత ఆయన స్థానంలో బ్రహ్మరాంబ అనే నీతి నిజాయితీ దేవాదాయ శాఖలో నీతి నిజాయితీ గల ఆఫీసర్ ఎవరంటే బ్రహ్మరాంబ అని చెప్తారు. ఆ బ్రహ్మరాంబను నియమించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో బ్రహ్మరాంబ మొత్తం నివేదిక బయటపెట్టి రామచంద్ర మోహన్ అక్రమాలకు పాల్పడ్డాడు, రికార్డు మొత్తం ట్రాప్ చేశాడు, నేను ఇక్కడ పని చేయలేను, సెలవు మీద వెళ్ళిపోతున్న సెలవు పెట్టిన తర్వాత అదే పోస్ట్ని అన్నవరం దేవస్థానంలో ఈవో వేండ త్రినాథరావుకి ఇవ్వడం జరిగింది. కానీ ఆయన కొంతకాలం చేసి ఆయన్ని కూడా విముక్తం చేయమని అడిగారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ చెందిన అధికారులకు నియమించారు. ఇలాంటి నేపథ్యంలో రామచంద్ర మోహన్ చేసిన అక్రమాలన్నీ కూడా మొత్తం బయటకు వచ్చినాయి. ప్రస్తుతం ఆయన గవర్నమెంట్కి సరెండర్ చేసి మరింత లోతైన దర్యాప్తు పారదర్శకంగా జరగడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇలాంటి నేపథ్యంలో ఆయన్ని ఖచ్చితంగా ఈ వివాదంలో అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని దేవాదాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. అసలు దేవాదాయ శాఖను పరిశీలిస్తే పూర్తి అవినీతి అక్రమాలతో నిండిపోయింది. ఏదైతే నిన్నటి వరకు విజయవాడ కనకదుర్గ దేవస్థానంలో ఈవోగా పనిచేసిన సురేష్ బాబు ఏసీపీ చాలా ఖచ్చితంగా ఈయనకి ఆధారాలు ఉన్నాయి, ఈయన అక్రమాలకు పాటుపడ్డాడని నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కొంతకాలం సరెండర్ చేసి తిరిగి దేవాదాయ శాఖలో రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్గా నియమించారు. ఆయన మీద కూడా చాలా అభియోగాలు ఉన్నాయి. ఆయన కూడా ఏదైతే రామచంద్ర మోహన్ తరహాలో సురేష్ బాబును కూడా సెలవు పెట్టించి లేదంటే ప్రభుత్వానికి సరెండర్ చేసి పూర్తి విచారణ చేయాలని భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం దేవాదాయ శాఖలో ఇటు సురేష్ బాబు అటు రామచంద్ర మోహన్ వీళ్ళిద్దరి మీద కూడా భయంకరమైన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకునేందుకు ఇద్దరి మీద కూడా అభియోగాలు నిరూపించి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుతున్నారు. సాంబశివరావు, ప్రైమ్ 9 న్యూస్, ఏపీ బ్యూరో చీఫ్. సింహాచలం మాజీ ఈవో రామచంద్ర మోహన్ పై వస్తున్న అభియోగాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా అమరావతి కరెస్పాండెంట్ ఎంపీ రావుని అడిగి తెలుసుకుందాం. ఎంపీ రావు, సింహాచలం దేవస్థానంతో పాటుగా సింహాచలం సంబంధించినటువంటి మాన్సాస్ ట్రస్ట్ భూములకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణల మీద దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ గా ఉన్నటువంటి రామచంద్ర మోహన్ ను నిన్న సాయంత్రం హెడ్ ఆఫీస్ కి రిపోర్ట్ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొంతకాలంగా ఈ అశోక్ గజపతిరాజు వ్యవహారం తర్వాత సింహాచలం దేవస్థానం చైర్మన్ గా అశోక్ గజపతిరాజును తిరిగి నియమించాలని చెప్పి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతోటి అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ తర్వాత సింహాచలం దేవస్థానానికి సంబంధించి అలాగే మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించినటువంటి భూములు అంటే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను ట్యాంపరింగ్ చేశారంటూ కూడా అప్పట్లో అంటే 2013 నుంచి 2019 మధ్య కాలంలో సింహాచలం దేవస్థానం ఈవోగా పనిచేసినటువంటి రామచంద్ర మోహన్ పాత్ర దీంట్లో ఉందన్నట్టుగా కమిషనర్ ప్రాథమిక నివేదిక ఇవ్వడంతో కమిషనర్ నివేదిక ఆధారంగా నిన్న అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి రామచంద్ర మోహన్ ను గవర్నమెంట్ కి సరెండర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ప్రస్తుతం ఇంకా ఈ సింహాచలం భూముల్లో ఆ అక్రమాలకు సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతుంది కాబట్టి ఈ విచారణ జరిగేటటువంటి సమయంలో అడిషనల్ కమిషనర్ హోదాలో అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అడిషనల్ కమిషనర్ హోదాలో ఉండడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో రామచంద్ర మోహన్ ను ప్రభుత్వానికి సరెండర్ చేసింది. అయితే మరోవైపు ఇప్పటి వరకు కూడా ఈ నిషేధిత భూములుగా ఉండి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి దాదాపుగా 840 ఎకరాలను ప్రభుత్వం అప్పట్లో ఉన్నటువంటి 2013-19 మధ్య కాలంలో ఉన్నటువంటి ఈవోతో పాటుగా అప్పుడు చైర్మన్ గా పనిచేసినటువంటి వారు అలాగే కొంతమంది ఇతర వ్యక్తుల ప్రమేయంతో నిషేధిత భూములను కూడా ట్యాంపరింగ్ చేసి వాటిని పక్కదారి పట్టించినట్టుగా కూడా ఈ కమిషనర్ తన నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంకా ఈ సింహాచలం భూములకు సంబంధించి జరిగినటువంటి అక్రమాల మీద ఇంకా
విచారణ కొనసాగుతుంది. అలాగే ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ భేటీలో కూడా ఈ సింహాచలం భూముల్లో చోటు చేసుకున్నటువంటి అవినీతి అక్రమాల మీద ఈ రోజు కేబినెట్ లో కూడా చర్చించి దీని మీద ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద ప్రభుత్వం కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎంపీ రావు అంటే ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి ఎలా చూడాలంటారు? అసలు ఎలాంటి కేసెస్ లో ప్రభుత్వానికి సరెండర్ చేస్తారు? అలాగే ఈ అభియోగాలు ఇంకా ఎవరిపైన ఉన్నాయి? ఈ కేసులో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది? అంటే టీడీపీ సపోర్ట్ ఉంది కాబట్టి రామచంద్రమోహన్ ఇలా చేశాడంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు దీంట్లో వాస్తవం ఎంత? అంటే అప్పట్లో టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు ఈ సింహాచలం దేవస్థానానికి అంటే మాన్సాస్ ట్రస్ట్ తో పాటుగా సింహాచలం దేవస్థానానికి చైర్మన్ గా వ్యవహరించారు. ఆయనతో పాటుగా అప్పట్లో ఈఓగా ఉన్నటువంటి రామచంద్రమోహన్ అంటే ఏదైనా ఒక అధికారిని ప్రభుత్వానికి సరెండర్ చేయాలంటే ఆయన మీద అవినీతి ఆరోపణలు లేదంటే పని విషయంలో సరిగ్గా అంటే ప్రభుత్వ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించడం లేదనే నివేదికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉంటారు. అయితే ఖచ్చితంగా ఈ రామచంద్రమోహన్ విషయంలో మాత్రం 2019 నుంచి 2013 నుంచి 19 మధ్య కాలంలో రామచంద్రమోహన్ సింహాచలం టెంపుల్ కి ఈఓగా పనిచేశారు. సో ఆయన ఈఓగా పనిచేసినటువంటి సమయంలోనే దాదాపుగా 800 పైగా ఉన్నటువంటి ఆ దేవస్థానం భూములు అంటే నిషేధిత జాబితాలు ఉన్నాయి. వాటిని ఎవరు కూడా టచ్ చేయడానికి వీల్లేదు. వాటిని నిషేధిత జాబితాలోనే కంటిన్యూ చేయాలి. కానీ ఈయన ఈఓగా ఉన్నటువంటి సమయంలో 800 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ నిషేధిత భూములను ట్యాంపరింగ్ చేయడంతో పాటుగా వీటిని నిషేధిత జాబితా నుంచి డిలీట్ చేశారు. ఆ భూములన్నీ కూడా పక్కదారి పట్టినవి దేవస్థానం భూములు. దేవుడి మాన్యాలంతా కూడా కొంతమంది వ్యక్తులు సొంత ఖాతాల్లోకి వెళ్ళి అయితే అది ఎవరెవరు ఈ భూములను ఆక్రమించారనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ప్రభుత్వం విచారణ జరుపుతుంది. అయితే వీటిలో అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలతో పాటుగా అశోక్ గజపతి రాజు మీద కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి నివేదిక వచ్చే వరకు కూడా అంటే ప్రస్తుతం విచారణ జరుగుతుంది. కాబట్టి రామచంద్రమోహన్ గనక అడిషనల్ కమిషనర్ అంటే దేవాదాయ శాఖలో కమిషనర్ తర్వాత అడిషనల్ కమిషనర్ పాత్ర ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన ఆ స్థానంలో ఉంటే కనుక కింది స్థాయిలో విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో విచారణ జరిగేటటువంటి సమయంలో ఈయన అక్కడ వారి మీద ఈయన పాత్ర ఉంటుంది కాబట్టి సో అడిషనల్ కమిషనర్ స్థానంలో ఉండడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఆయన బాధ్యతలను తప్పించి ప్రభుత్వానికి సరెండర్ చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత ఒకవేళ ఈవో పాత్ర కూడా ఆ భూముల విషయంలో ఈవో పాత్ర కూడా ఉంటే ఆయన మీద చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం వెనకడుగు వేసేటటువంటి అవకాశం లేదు. మరోవైపు రాజకీయ నేతలు ఎవరెవరు ఉన్నారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం దేవాదాయ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎలాంటి కేసులు పెట్టాలి అనే దాని మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎంపీ రావు అంటే మీరు అన్నట్లు అభియోగాలు కనుక నిరూపితం అయితే అసలు ప్రభుత్వం దగ్గర ఎలాంటి చర్యలు ఉన్నాయి? ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం? అంటే దేవస్థానం భూములను పక్కదో పట్టించినట్లుగా అంటే ఇవి అన్ని కూడా అసైన్డ్ భూమ్స్ అంటే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను ఎవరు కూడా అంటే ప్రభుత్వం ఒక కేబినెట్ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటే గానీ ఆ భూముల మీద ఎలాంటి హక్కులు అధికారాలు కూడా ఎవరికీ ఉండవు. కానీ అటువంటిది సుమారుగా 800 ఎకరాల దేవాదాయ భూములు ఒక దేవస్థానానికి చెందినటువంటి భూములను నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను డిలీట్ చేయడంతో పాటుగా వాటిని ట్యాంపరింగ్ చేసి వాటిని నిషేధిత జాబితా నుంచి అసలు ఎందుకు డిలీట్ చేశారు? ఈ భూములను కేవలం దేవస్థానం నుంచి పక్కకు తప్పించి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకోవడంలో భాగంగానే ఈ రకంగా డిలీట్ చేసినట్లుగా కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అదే కనుక నిజంగా అప్పట్లో రాజకీయ నాయకుల ప్రమేయం కనుక ఉన్నట్లుగా తెలిస్తే ఖచ్చితంగా వారి మీద అవసరమైతే వారి మీద క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా ప్రభుత్వం వెనకడుగేది. ఎందుకంటే అమరావతితో పాటుగా ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే భూ కుంభకోణాలు జరిగినాయో అటువంటి చోట్ల మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గానే వ్యవహరిస్తుంది. అటువంటి భూములను కబ్జా చేసినటువంటి వారి మీద క్రిమినల్ కేసులు కూడా పెడుతుంది. కాబట్టి సింహాచలం దేవస్థానం భూముల విషయంలో కూడా ప్రభుత్వం అదే విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగానే ఈ భూములను ఎవరైనా ఆక్రమించుకున్నారు, అందులో ఎవరెవరి ప్రమేయం ఉందా అన్నది మొత్తం పూర్తిగా రిపోర్ట్ వచ్చిన తర్వాత వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి వారి మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ఎంపీ రావు, థ్యాంక్ యూ. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ ఎంవి రాజారాం గారు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ రాజారాం గారు. సార్, మనం చూస్తున్న సుమారు 700 ఎకరాలని రికార్డులోంచి తప్పించారు అంటే సార్ ఎలా పాసిబుల్ అవుతోంది ఈ అధికారులకి? మీరేమంటారు సార్ దీనిపై?
వెల్ మా ఇక్కడ దెర్ ఆర్ ది టూ ఇష్యూస్. అంటే మనకి ఇష్యూ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సింహాచలం దేవస్థానానికి 700, 800 కాదు, 6,000 acres ఉన్నాయి. 6,000 acres లో అప్పుడు మీకు ఏంటంటే ఈ సిఎల్ఎన్ రాజు గారు అని ట్రస్ట్కి, అంటే ఈజ్ ఏ రిలేటివ్ ఆఫ్ ఈ ట్రస్ట్ మెంబర్ అశోక్ గజపతి రాజు గారు. ఆ 6,000 ఎకరాల్లో చాలా, అంటే 3,000, 4,000 ఎకరాలు అది అన్యాక్రాంతంగా చూపిస్తూ అది కొంత డబ్బులు తీసుకోవడం కూడా జరిగిందని పెద్ద ఇది అభియోగం. అయితే దాని మీద ఎక్కడ ఇన్వెస్టిగేషన్ ఏం జరగలేదు. తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైందంటే రైతులు ఆక్యుపై చేయడం ల్యాండ్స్, ఆక్యుపై చేసిన ల్యాండ్స్ ఏమో అది ట్రస్ట్ మెంబరు, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ల్యాండ్స్ని కూడా కొంత అమ్మడం జరిగింది. అయితే ఇది హైకోర్టులో ఇష్యూస్ రావడము, హైకోర్టులో చాలా పెద్ద ఫైట్ దీని మీద జరిగిందమ్మా. ఇంకా కేసెస్ కూడా నడుస్తున్నాయి దీంట్లో. ఇది ల్యాండ్కి తర్వాత క్లైమ్ కానీ రెగ్యులేషన్ కానీ, కొంతమంది ఏమంటారంటే ఈ ల్యాండ్స్ మావి, టెంపుల్ కావు అని. బట్ వాస్తవానికి ఏంటంటే టెంపుల్ ల్యాండ్స్ 6,000 acres, నాట్ ఏ సింగిల్ 700, 800 మనం అనుకున్నట్టు కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ ఏమవుతున్నదంటే టెంపుల్స్ అనేసరికి ఇక్కడ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎండోమెంట్స్ యాక్ట్ 66లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత 79లో దాన్ని మళ్ళీ అమెండ్ చేశారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 86లో దాన్ని రిపీల్ చేస్తూ యాక్ట్ 30 of 1987 అని దాన్ని ఇన్కార్పొరేట్ చేశారు. దాంట్లో ఏం చేశారంటే ఈ అర్చకులకి తర్వాత వారసత్వాన్ని తీసేస్తూ, ఈ ట్రస్టీ హెరిడిటరీ ట్రస్టీ అన్న విషయాన్ని కూడా తీసేస్తూ, వాళ్ళకి ఏంటంటే హెరిడిటరీ ట్రస్ట్ ఆ టెంపుల్లో వాళ్ళకి సంబంధించిన పూజా కార్యక్రమాల వరకే లిమిటెడ్ చేయడానికి ఒక అవకాశం తీసుకుని 30 of 87 ఎన్టీ రామారావు గారు తీసుకురావడం జరిగింది. దెన్ ఈ టెంపుల్స్ లోని అన్యాక్రాంతం ఎట్లా జరుగుతున్నాయి అంటే నాట్ ఓన్లీ ల్యాండ్స్, టెంపుల్ తాలూకా హుండీ అమౌంట్స్ కానీ, లేదా అంటే టెంపుల్ కిందని దాన్ని తవ్వి ఏవో మైన్స్ అంటే డైమండ్స్ ఉన్నాయని, గోల్డ్ ఉంటుందని, ఇట్లా వాటిని కూడా అంటే తీసేసుకుని అన్యాక్రాంతం చేసుకునే సందర్భాలు కూడా జరుగుతున్నాయి. అది చాలా చోట్ల వినవస్తున్నాము. కొన్ని కేసులు పోలీస్ కేసులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ మానస ట్రస్ట్ అన్నది ఏంటంటే యాక్చువల్గా క్రియేట్ చేసింది, దాంట్లోని ఒరిజినల్ గా రికార్డ్స్ అన్ని కూడా వెరిఫై చేసుకోగలిగితే 6,000 acres ఎట్లా పోయినాయి, ఎక్కడికి పోయాయి, ఎందుకు పోయి, ఏ రకంగా పోయింది అన్నది కూడా ఒక వెలుగులోకి వస్తుంది. దట్ ఈస్ 1 పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ రామచంద్ర మోహన్ గారు ఆయన్నేమో సరెండర్ చేశారు. బట్ సిసిఏ రూల్స్ కానీ కాంట్రాక్ట్ రూల్స్ కానీ తీసుకుంటే ఒక్కసారి అభియోగం వచ్చినప్పుడు ఎంతటి ఆఫీసర్ అయినా సరే వారిని సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే కాంట్రాక్ట్ రూల్స్ లోని సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఐఎస్ఆర్కి సంబంధించిన వారికి కానీ ఆ రకంగా కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ భూములు ఎక్కడ ఎట్లా పోతున్నాయి, ఏమేమి పోయాయి కూడా మనకి చాలా ఈజీగా వస్తుంది. సో అది ఒక ఆస్పెక్ట్. తర్వాత మిగతా ఆస్పెక్ట్స్ లో లీగల్ గా ఏంటంటే క్రిమినల్ కేసెస్ చర్యలు తీసుకోవడానికి కూడా చాలా అవకాశం ఉంది. ఎందుకంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ క్రిమినల్ లో మీకు తెలిసిందే, చీటింగ్ కానీ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కానీ. ఒక ఎంప్లాయీకి ఒక అధికారం ఇచ్చినప్పుడు ఈజ్ ఎ కస్టోడియన్ ఆఫ్ ది టెంపుల్. ఆ టెంపుల్ ఆయన ఎప్పుడైతే చూడడంలో ఏమాత్రమైనా వెసులుబాటు లేకపోయినా, అంటే తప్పు చేసినా, అది కూడా దానికి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం. తర్వాత
ఈ టెంపుల్ సొమ్ము అంటే ధనాన్ని దుర్వినియోగం ఎట్లా చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మీకు ప్రతి టెంపుల్లో కూడా ఇవి జరుగుతున్నాయి. దీనికి యాక్చువల్గా ఏంటంటే అన్ఫార్చునేట్ అంటే గవర్నమెంట్ ఈ ఎండోమెంట్స్ యాక్ట్ తీసుకురావడము, ఎండోమెంట్స్ యాక్ట్ తీసుకొచ్చి గవర్నమెంట్ కంట్రోల్లో పెట్టుకోవడము, ఎంప్లాయీస్ని అపాయింట్ చేయడము. ఎంప్లాయీస్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంతమందికి దేవుడు అంటే భక్తి ఉంటుంది, కొంతమందికి దేవుడు అంటే భక్తి ఉండదు, కొంతమందికి ఏంటంటే నాస్తికులు కావచ్చు, లేకపోతే ఇంకో రకంగా కావచ్చు. సో దేవుడు అనేది విగ్రహం ఏం చేస్తాడులే అన్నది ఆ సందర్భాలు కూడా చాలా జరుగుతున్నాయి. సో దీనికి ఏంటంటే దీన్ని కాపాడుకోవాలంటే కంపల్సరీగా ఒక కమిటీని కూడా అపాయింట్ చేస్తే బాగుంటుంది అనేది దిస్ ఇస్ మై పర్సనల్ వ్యూ. లీగల్ గా ఏంటమ్మా మీకు చెప్పమ్మా. సార్ అసలు ఇప్పుడు ఈయన సరెండర్ చేశారు ప్రభుత్వానికి, అసలు ఎలాంటి కేసెస్ లో సరెండర్ చేస్తారు సార్ ప్రభుత్వానికి? తర్వాత 2 ఆస్పెక్ట్స్ అమ్మా. ఒకటి సస్పెండ్ చేసే ముందు సిసిఏ రూల్స్ ప్రకారం అంటే మీకు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీలో ప్రిమా ఫేసియా రావాలి. అంటే ఈయన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉన్నది, వెదర్ ఈ హిమ్సెల్ఫ్ ఇస్ ఇన్వాల్వ్డా, లేకపోతే ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, తర్వాత ఈ ల్యాండ్స్ నిజంగా ఆయన మీద వచ్చిన అభియోగాల్లో ట్యాంపర్ చేసే అవకాశం ఉందా లేదా అన్న దానికి ఒక ఎంక్వైరీగా కూడా చేస్తారు. ఆ ఎంక్వైరీ కమిటీని అపాయింట్ చేసిన తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్ ఇచ్చే ప్రిలిమినరీ రిపోర్ట్ అంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి సిసి రూల్స్లో. ఒకటి గవర్నమెంట్ డైరెక్ట్గా సస్పెండ్ చేస్తూ ఎంక్వైరీని అపాయింట్ చేయొచ్చు, లేదా ప్రిలిమినరీ ఎంక్వైరీని కండక్ట్ చేసి ప్రిలిమినరీ ఎంక్వైరీ మీద ప్రిమా ఫేసిగా ఏమున్నాయో తీసుకొని దాని ప్రకారం ఆయన సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి తర్వాత ఎంక్వైరీ అంటే ప్రొసీజర్ ఏంటంటే డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తారు. డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి ఈయన తగ్గట్టుగా ఆఫీసర్ని పెట్టి ఆయన ఎంక్వైరీ ఇంపార్షియల్ ఎంక్వైరీ చేస్తూ ఆపర్చునిటీ ఇచ్చి ఆయన మీద తగిన చర్యలు తీసుకొని ఉద్యోగం ఉంచడమా లేకపోతే కొంత పోస్ట్ రిడక్షన్ చేయడమా ఏంటా అన్నది కూడా డిసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రాజారాం గారు, అంటే మనం చాలా వింటూ ఉంటాం సార్, అంటే దేవాలయ భూములు కానీ అక్రమాలకు గురవుతుంటాయి, కబ్జాలు చేస్తూ ఉంటారు, అసైన్ భూముల కోసం కూడా సార్. అసలు వీటికి సంబంధించి ఎలాంటి చట్టాలు ఉంటాయి? అంటే మీకు ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1987 అని ఒకటి ఎన్టీ రామారావు గారు ఇంట్రడ్యూస్ చేశారు. ల్యాండ్స్ ఎప్పుడైనా సరే దాంట్లో అమ్మడానికి వీల్లేదని, అమ్మితే అవి అన్ఆథరైజ్డ్ అని, రిజిస్టర్ చేస్తే రిజెక్ట్ చేయండి అని ఒక ప్రొసీజర్ని ఇన్కార్పొరేట్ చేశారు. అది రిజిస్ట్రేషన్ యాక్ట్. సో ఫర్ ది రిలీజియస్ యాక్ట్లో ఏంటంటే చాప్టర్ 10 చాప్టర్ 11లో ఏంటంటే లీజుకి ఇచ్చిన ల్యాండ్స్ కానీ లేదా అంటే దాన్ని ఏ రకంగా వాళ్ళ నుంచి ఏ రకంగా వసూలు చేసుకోవాలి, తర్వాత వాళ్ళని ఈ ప్రాపర్టీని ఏంటంటే ఆక్షన్ ఇస్తూ వాళ్ళకే బికాస్ లాంగ్ ఇయర్స్ నుంచి ఉంటున్నారు కాబట్టి ఆక్షన్స్ వాళ్ళకే ఇవ్వాలా, లేకపోతే పబ్లిక్ ఆక్షన్ చేసి వాడు పాడుకుంటే వాడికి అవకాశం ఇవ్వడము. తర్వాత ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్ ఉంటే 5 ఎకరాలు మీకు వెట్ ల్యాండ్ లేదా అంటే 10 acres డ్రైన్ ల్యాండ్ ఇటువంటివి లేనప్పుడు అంటే ఆ లిమిట్లో లేనప్పుడు వాళ్ళేమో ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్ కింద ఇన్కార్పొరేట్ అంటే డిక్లేర్ చేస్తారు ప్రొవిజన్ ప్రకారం. వాళ్ళకి ఏంటంటే ఆ ల్యాండ్ని కొంతవరకు అది దున్నుకొని వ్యవసాయం చేయండి, వ్యవసాయం చేసిన తర్వాత దాని వచ్చే లాభాలు కొంత పార్ట్ మీరు తీసుకొని కొంత పార్ట్ అంటే లీజ్ కింద టెంపుల్కి కట్టమని చెప్పి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చాలా విషయాల్లోని ఈ ల్యాండ్స్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు అని చెప్పి రికార్డులో తప్పిస్తున్నారు. అంటే ఇక్కడ దేర్ ఆర్ 2 types ఆఫ్ రికార్డ్స్ ఉంటాయమ్మా. ఒకటి ఎర్లియర్ యాక్ట్ ప్రకారం ఏంటంటే వన్స్ ఏ టెంపుల్ కానీ ఎండోమెంట్స్ యాక్ట్లో పరివ్యూలోకి తీసుకున్నప్పుడు దానికి సంబంధించిన ల్యాండ్స్ దానికి వంశధారకులు ఎవరు అంటే దాన్ని ఎవరైతే దాన్ని స్థాపించారో సో వాళ్ళు ట్రస్టీస్ కింద ఎక్కడి నుంచి ఎంతవరకు నడిపించారు ఆ టెంపుల్ తాలూకు చారిత్రత అన్నది
వాళ్ళు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. అది కమిషనర్ ఆఫీసులో రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో మెయింటైన్ చేసిన తర్వాత ఈ టెంపుల్ తాలూకా ఆల్ వివరాలు అంటే ల్యాండ్స్ తాలూకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఆ రికార్డులోకి వెళ్తాయి. సో ఆ రికార్డులో ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత దట్ ఈస్ డీమ్డ్ టు బి ల్యాండ్ ఆఫ్ ది టెంపుల్ అంటారు. ఆ ల్యాండ్ని ఈ 22A పరిధిలోకి తీసుకురాకుండా చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటారు. అయితే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఈజ్ అన్ అసిస్టెంట్ కమిషనర్ అయి ఉండి ఆయనకి ఏంటంటే కొన్ని డిప్యూటీ కమిషనర్ అది అడిషనల్ కమిషనర్ పరిధిలో ఉన్నప్పుడు, ఎందుకంటే టెంపుల్ మీకు 6A అని ఇలా 6B 6C అని ఇట్లాగా ఒక ఆదాయాన్ని బట్టి ఒక్కొక్క ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. అపాయింట్ చేసినప్పుడు ఈ ప్రత్యేకంగా ఇది 25 లక్షలు ఇంత అమౌంట్ ఆదాయం ఉన్నది అంటే దానికి కమిషనరు లేదా అంటే అసిస్టెంట్ కమిషనరు లేదంటే అడిషనల్ కమిషనరు ఇది క్యాడర్ వైజ్గా అపాయింట్ చేసుకుని వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని కస్టోడియన్స్గా పెడతారు. అయితే ఇక్కడ ఏంటంటే కంచే చేను వేసిందా, ఇక్కడ ఎలా ఉన్నదంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ ఎ కస్టోడియన్ ఆఫ్ ది టెంపుల్ ల్యాండ్స్, కానీ టెంపుల్ తాలూకా ట్రస్ట్ దానికి సంబంధించిన ధనము అన్నిటికి కూడా ఈజ్ ఏ కస్టోడియన్. ఆయనే ఈజ్ ఏ కంచెగా ఆయన్ని పెట్టినప్పుడు ఆయనే తినేస్తే ఇక ఎవరిని నమ్మాలి? ఇక్కడ పూర్వం మేమేది ఇది టెంపుల్లో వాళ్ళు ఎవరైతే టెంపుల్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారో వాళ్ళే దాన్ని రన్ చేసుకుని మొత్తం అంతా కూడా దాని ప్రాపర్టీస్ని డెవలప్ చేసి టెంపుల్కి ఆదాయం వచ్చేటట్టుగా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. మీరు చిలుకూరు బాలాజీ టెంపుల్ తీసుకోండి, అది ఈ రోజు కూడా ఎండోమెంట్స్ వాళ్ళు తీసుకోవడానికి సాహసం చేయలేదు. ఎందుకు అంటే దాంట్లో ఇన్కమ్ ఉండాలి, ఒక ఉండి పెట్టి ఇన్కమ్ రావాలి. దాంట్లో ఆ ఇన్కమ్ వచ్చినప్పుడు ఎండోమెంట్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి ఇన్కమ్ 5 లక్షలు ఉంది, 10 లక్షలు ఉంది, 20 లక్షలు ఉంది, సో మా పర్వ్యూలో ఉంటుంది అని చెప్పి వాళ్ళు దే ఆర్ టేకింగ్ ఇట్. అది అవాయిడ్ చేయడానికి చిలుకూరు బాలాజీ టెంపుల్ మీకు అట్లా చేశారు. ఇక్కడ ఏమవుతున్నది, ఇది ప్రాపర్టీ మీకు టెంపుల్లో హుండీలో ఏంటంటే భక్తులు ఎట్లా వస్తారంటే దేవుడు అనే నమ్మకం. ఇప్పుడు ఏ భక్తుడికైనా సరే నమ్మకం అన్నది దేవుడి, ఆయన మనకి ఆ కోరికలు తీరుస్తాడు, మా కష్టాలు తీరుస్తాడు అని. ఆ కష్టాలు తీర్చినందుకు రుణంగా ఏం చేస్తారు, ధనము, తలనీలాలని, తర్వాత ఏమో వాట్ వి కాల్ సమ్ ఉపాసాలని, లేదంటే టెంపుల్ చుట్టూ రౌండ్లు పడుకుని రౌండ్లు అంటే దొల్లడం అని, ఇట్లా చాలా ఉన్నాయి. ఈ ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు చేస్తారు. ఇది ఏంటంటే ఈ నమ్మకాన్ని ఏం చేస్తుంది గవర్నమెంట్, ఒక ట్రస్ట్ అంటే ఒక పర్సన్ అపాయింట్ చేసి నువ్వు దీన్ని కస్టోడియన్ అపాయింట్ చేసినప్పుడు అంటే వయా మీడియా బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ప్రజలైనప్పుడు ఆ వ్యక్తే తనను తినేస్తే ప్రజలు ఎవరిని నమ్మాలి? దిస్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్. కాబట్టి అంటే దీంట్లో ఇంపార్షియల్ ఎంక్వైరీ జరగాలంటే అంటే అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ది వన్ మ్యాన్ కమిషన్ లేదా అంటే ఒక రిటైర్డ్ జడ్జిని లేదా జడ్జి ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఆ జడ్జి గారిని దాన్ని ఒక కమిటీ కింద అపాయింట్ చేసి కమిషనర్ కింద ఈ టెంపుల్ ల్యాండ్స్ ప్రత్యేకంగా ఈ దీంట్లో 6,000 ఎకరాలు ఎక్కడికి పోయాయి, ఎలా పోయాయి, ఎందుకు 700 వరకే వచ్చింది, ఈ 700 ఏకర్స్ ఈయన 22A కింద ఎందుకు తీసేశారు, సో ఎట్లా తీసుకెళ్లారు, రికార్డ్స్ ఎక్కడ ట్యాంపర్ అయినాయి, ఇవన్నీ కావాలంటే అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత ఎండోమెంట్స్ లో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఆ కమిషనర్కి అసిస్ట్ చేసి దాన్ని తీసుకురాగలిగితే ఖచ్చితంగా దీంట్లో దొంగలు ఎవరు, దొరలు ఎవరు అన్ని బయటికి వస్తాయి. దిస్ ఇస్ ద లీగల్ ప్రొసీజర్ అమ్మా. రాజారాం గారు, అంటే అభియోగాలు కనుక నిరూపితమైతే అసలు వీళ్ళపై ఎలాంటి కేసెస్ పెడతారు, ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్? అంటే మీకు యాక్చువల్గా ఎండోమెంట్స్ యాక్ట్ లో మీకు ప్రావిజన్ ప్రకారం ఏంటంటే 5 years 5,000 పెనాల్టీ అట్లా ఉన్నది. కానీ క్రిమినల్ కేసెస్ అంటే ఇక్కడ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవి వస్తున్నాయి కాబట్టి 7 years 10 years అట్లా ఉంటుంది. సో మినిమం ఇటు 7 years వరకు తీసుకోవచ్చు అవకాశాన్ని. సో అటువంటి సందర్భాల్లో వాళ్ళని యాక్షన్, వాళ్ళ మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోవడానికి ఆ క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవచ్చు. ఎండోమెంట్స్ దీని ప్రకారము 5 years ఉన్నది, బట్ దట్ ఈస్ ఓన్లీ ఎ లిమిటెడ్ పర్పస్. అంటే ల్యాండ్స్ అమ్మినందుకు, అది అనాథైజర్గా అమ్మినందుకు దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే 420 వస్తున్నది, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వస్తున్నది, తర్వాత క్రిమినల్ కాన్స్పిరసీ వస్తున్నది, చాలా ఎంతమంది ఉన్నారు దీంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి
దేవాదాయ శాఖలో మనం చాలా మంది అవినీతి తిమింగలాలను చూస్తూ ఉంటాం. అంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వాళ్ళకు వేరే పదవులు వస్తూ ఉంటాయి సార్. అంటే వీటిని ఎలా చూడాలంటారు? ఒక ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవినీతి చేసిన వ్యక్తులకి ప్రభుత్వం మారిన తర్వాత మంచి పోస్టులు ఇస్తూ ఉంటారు. అది అన్యాయం అమ్మా. యాక్చువల్గా దిస్ ఈస్ ఎల్లీ రాంగ్ ప్రాసెస్ అది. ఎందుకంటే ఆ గవర్నమెంట్ లో నువ్వు దెబ్బలు తిన్నావు కాబట్టి మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నీకు మంచి నీళ్ళు చాక్లెట్ ఇస్తాం, బిస్కెట్ ఇస్తామని దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే తప్పు చేసేవాడు ఎటువంటి వాడైనా తప్పు చేస్తూనే ఉంటాడు. ఈ గవర్నమెంట్ లో అవనివ్వండి, ఆ గవర్నమెంట్ లో అవనివ్వండి, ఒకసారి అవినీతికి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దట్ బికమ్స్ వాట్ వి కాల్, అటువంటి వ్యక్తిని కన్విన్స్ చేయడం అంటే ఒక మనం ఏం చేయాలంటే దాన్ని వాట్ వి కాల్ బాడీలోని ఒక క్యాన్సర్. ఇట్స్ లైక్ ఎ క్యాన్సర్. అంటే బాడీలో క్యాన్సర్ ఎప్పుడైతే మనకి ఒక పార్ట్ వస్తుందో ఆ పార్ట్ నుంచి పార్ట్ నుంచి ఎట్లా ముందుకు పోతుందో ఇట్లా ఇది ఒక బ్లడ్ క్యాన్సర్ టైపు వ్యవహారం ఇది. ఒక్కసారి లంచం మరిగినారంటే వాళ్ళు ఏ గవర్నమెంట్లో వచ్చినా కూడా లంచాలు తీసుకుంటూ ఉంటారు. దీనికి గవర్నమెంటే కాదు ప్రజలు కూడా చాలా సీరియస్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కానీ సీరియస్గా తీసుకోకంటే దీని మీద వాళ్ళ హైకోర్టుకి వెళ్ళి ఆశ్రయించవచ్చు. హైకోర్టులో రిట్లు వేస్తూ ఇట్లా రకంగా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నది. ఇవి ఎండోమెంట్స్ ల్యాండ్స్ అంటే ప్రజలు మాకు ట్రస్ట్ ఉండి దేవుడిని నమ్ముతున్నాము, డబ్బు ఇస్తున్నారు, ధనాన్ని ఇస్తున్నారు, నిలుదోపిడీ ఇస్తున్నారు. నిలుదోపిడీ అంటే ఒంటి మీద ఉండేది వాళ్ళు క్యాష్, బంగారం ఏదుంటే అది ఇస్తున్నారు. ఇట్లా ఇచ్చేటప్పుడు ఆ దేవుడి మీద మేము నమ్మకంతో ఇస్తుంటే మధ్యలోని గుడిలోని లింగాన్ని గుడిని మింగే మనుషుల్ని కంట్రోల్ చేయడం అనేది చాలా పద్ధతి మంచిది కాదు. అది వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకుని ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. తీసుకుని అటువంటి పోస్టులు ఇవ్వకూడదు. అటువంటి పోస్టులు ఇస్తే మాత్రం వాళ్ళు ఏంటంటే మళ్ళీ సేమ్ స్టేటస్, మాకు ఎలాగో పోస్ట్ ఇచ్చారు కాబట్టి ఈ గవర్నమెంట్ మళ్ళీ మా ఇష్టం మేము చేసుకోగలం, మేము చేస్తాము అనే అవకాశాలు కూడా ఉన్నాయి. సో వీఆర్ గివింగ్ కీస్ టు ది థీఫ్. అంటే మనం దొంగకే చేతికి తాళాలు ఇచ్చేరా, నీ ఇష్టం రా, నీ దొంగతనం చేసుకోరా అన్నట్టుగా ఉంది. రైట్. థ్యాంక్ యూ రాజారాం గారు. లైవ్ లో అందుబాటులోకి వచ్చి చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.